వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలు, పెన్షన్ల చుట్టూ సాగుతున్న రాజకీయం మరియు సామాజిక పోకడాలపై ఇప్పుడు ఒక సరికొత్త చర్చ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా హల్చల్ చేస్తోంది. జనాలు ప్రభుత్వ ఉచిత పథకాలకు ఏ స్థాయిలో అలవాటు పడుతున్నారో ఉదాహరణతో సహా వివరించడానికి తాడిపత్రి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒకే ఒక్క వీడియో ప్రస్తుతం నిదర్శనంగా నిలుస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తనకు కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు ఉన్నాయని, కాబట్టి పెన్షన్ ఇప్పించాలని కోరిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. దానికి జేసీ అస్మిత్ రెడ్డి అత్యంత సరదాగా స్పందిస్తూ కీళ్ల నొప్పులకు, మోకాల నొప్పులకు ప్రభుత్వాలు పెన్షన్లు ఇవ్వరయ్యా అంటూ ఇచ్చిన ఫన్నీ సమాధానం మరియు దీని వెనుక ఉన్న ఉచితాల సామాజిక సంక్షోభం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత పథకాలు, పెన్షన్ల పంపిణీ వ్యవస్థపై నిరంతరం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వ సాయం ఆశించే ధోరణి ప్రజల్లో ఏ విధంగా పెరుగుతుందో చెప్పే ఒక ఆసక్తికరమైన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. తాడిపత్రి కూటమి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నియోజకవర్గ పర్యటనలో ఉన్న సమయంలో స్థానిక ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే ముందుకు వచ్చి తనకు తీవ్రమైన కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు ఉన్నాయని, నడవలేకపోతున్నానని చెప్తూ తనకు పెన్షన్ మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా వృద్ధులు, వితంతువులు లేదా తీవ్రమైన దివ్యాంగులకు మాత్రమే ప్రభుత్వం చట్టబద్ధంగా పెన్షన్లు అందిస్తోంది. కానీ ఆ యువకుడు తనకు ఉన్న సాధారణ నొప్పులను సాకుగా చూపిస్తూ పెన్షన్ అడగడంతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఒక్కసారిగా నవ్వేశారు. అత్యంత ఫన్నీగా స్పందిస్తూ కీళ్ల నొప్పులకు, మోకాల నొప్పులకు ఏ ప్రభుత్వాలు పెన్షన్లు ఇవ్వరయ్యా, అలా ఇచ్చుకుంటూ పోతే ఊర్లో సగం మందికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని నవ్వుతూ కౌంటర్ ఇస్తారు. ఈ చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. జనాలు ఉచితాలకు ఎలా అలవాటు పడుతున్నారో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే ప్రతి దానికి ఉచిత పథకాలను ఎరగా వేస్తుండటంతో ప్రజల్లో కష్టపడే తత్వం తగ్గిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా లేదా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వం తనను పోషించాలనే ఆలోచన వైపు సామాన్యులు అడుగులు వేస్తున్నారు. కీళ్ల నొప్పులు అనేది వయసు పైబడినప్పుడు లేదా సాధారణంగా ఎవరికైనా వచ్చే ఆరోగ్య సమస్య. దానికి కూడా ప్రభుత్వ పెన్షన్ ఆశించడం అంటే వ్యవస్థలపై ప్రజలు ఏ స్థాయిలో ఆధారపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు ఉచితాల పేరుతో ప్రజలను సోమరులుగా మారుస్తున్నారనే విమర్శ ఇవాళ నిన్నటిది కాదు. నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్, ఉచిత రేషన్, నగదు బదిలీ వంటి పథకాలు నిజమైన పేదలకు మేలు చేస్తున్నప్పటికీ అర్హత లేని వారు కూడా ప్రతి దానికి చేతులు చాచే సంస్కృతిని ఇవి పెంచి పోషిస్తున్నాయి. జేసీ అస్మిత్ రెడ్డి కీళ్ల నొప్పులకు పెన్షన్ ఇవ్వరని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయో ప్రజలకు సూటిగా వివరించినట్లయింది. ఈ తరహా ఉచితాల పోకడాలు భవిష్యత్తులో మరింత పెరిగితే ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే ఒక ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమ పథకాలు అనేవి సమాజంలోని వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడానికి ఉపయోగపడాలి. అంతేకాని అవి ప్రజలను పూర్తిగా ప్రభుత్వాలపైనే ఆధారపడేలా చేయకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు గుప్పించే ఉచిత హామీల వల్లే ప్రజల్లో ఇలాంటి అత్యాశలు రేకెత్తుతున్నాయి. మోకాళ్ల నొప్పులకు పెన్షన్ అడిగే స్థాయికి జనాలు వచ్చారంటే ఉచిత పథకాలు ప్రజల ఆలోచన విధానాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో స్పష్టమవుతోంది. జేసీ అస్మిత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ ద్వారా సోషల్ మీడియాలో ఒక మంచి చర్చ ప్రారంభమైంది. అయితే మరోవైపు ఈ నాణేనికి ఇంకొక కోణం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేక నిరుపేదలు ఇలాంటి మోకాల నొప్పుల వల్ల కూడా ఉపాధి కోల్పోతుంటారు. ఆ బాధలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వ పెన్షన్ తప్ప వేరే ఆధారం కనిపించదు. అందుకే వారు ప్రజాప్రతినిధులు కనిపించినప్పుడు తమ ఆవేదనను ఇలా వ్యక్తపరుస్తుంటారు. ఏదేమైనా సంక్షేమానికి మరియు ఉచితాలకు మధ్య ఉన్న లక్షణ రేఖను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల్లో కష్టపడే తత్వాన్ని పెంపొందిస్తూనే నిజమైన అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు మాత్రమే
ప్రభుత్వ సాయం అందేలా నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోకాల నొప్పులకు పెన్షన్ కావాలన్న వ్యక్తికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇచ్చిన ఫన్నీ రిప్లై సమాజంలో ఉచిత పథకాల పట్ల జనాలు పెంచుకున్న అతిగా ఆధారపడే వైఖరికి ఒక అద్దం పడుతోంది. ఉచితాల ఉచ్చు నుండి సమాజాన్ని బయటకు తీసుకురావడానికి ఇరుపక్షాల ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉంది. మరి కీళ్ళ నొప్పులకు పెన్షన్ అడిగిన ఆ యువకుడి ఉదాంతంపై మరియు జేసీ అస్మిత్ రెడ్డి ఇచ్చిన ఈ సరదా కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటి? జనాలు ఉచితాలకు అలవాటు పడుతున్నారనే వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.